అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఇది తొలి రాత్రి. ఈ కథను రచించిన వారు సంపర శ్రీనివాసరావు గారు. ఇంకా కథలోకి వెళితే, నా లైఫ్లో ఫస్ట్ నైట్ తిరుపతిలో జరిగింది. పెళ్లి జరిగింది ఉదయం 10 గంటలకు. తరువాత వాళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. మేం కూడా విడిదికి వచ్చేసాం. మేము దిగిన క్వార్టర్కు తెల్లబట్టలు పంపారు. సాయంత్రం ముహూర్తం బాగుంది, ఫస్ట్ నైట్కు అన్నారు. నాకు టెన్షన్ మొదలు. సాయంత్రం ఆడపిల్ల వాళ్ళు తీసుకున్న కాటేజ్లో 2 గదుల్లో ఉన్న మంచాలు ఒక గదిలో వేసి పూలు అవి సిద్ధం చేశారు. గదిలో అగరవత్తులు వెలిగించారు. తనకి జుట్టు ఒత్తుగా పొట్టిగా ఉండేది. దానికి సవరం జతచేసి పొడుగ్గా చేసి పూల జడ వేశారు. దానిని లోపల గదిలో కూర్చోబెట్టారు. ఫ్యాన్ ఉన్నా కానీ దానికి చెమటలు పట్టాయట. తరువాత చెప్పింది. రాత్రి 8:30 వరకు నన్ను ఆ గదిలోకి పంపించారు. ఫ్యాన్ తప్ప ఏమీ లేదు. కిటికీలు మూసేశారు. ఆ ఫ్యాన్ కూడా చాలా స్లోగా తిరుగుతుంది. 45 నిమిషాల వెయిటింగ్ తరువాత తను పాల గ్లాస్తో లోపలికి వచ్చింది. గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. లోపలికి రాదే. నేను వెళ్ళి చేయి పట్టుకుని తీసుకొస్తే వచ్చింది. వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి తలుపు బోల్ట్ పెట్టేసింది. తన వైపు చూస్తే ముఖంలో ఏదో టెన్షన్. జాకెట్ చంకల కింద అంతా తడిచి ముద్దయిపోయింది. తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాను. పాల గ్లాస్ నా చేతిలో పెట్టింది. నేను గ్లాస్ పక్కన ఉన్న టేబుల్ మీద పెడుతుంటే, తాగండి, మధ్యాహ్నం కూడా భోజనం సరిగ్గా చేసినట్లు లేదు అంది. తరువాత తాగుతాను అన్నాను. మరేం మాట్లాడలేదు. పాలు పక్కన పెట్టాను. టీపై మీద ఒక కప్పులో వలిచిన దానిమ్మ గింజలు, ప్లేట్లో ద్రాక్ష పండ్లు, సపోటాలు, యాపిల్ పండ్లు పెట్టారు. నాకు సపోటాలంటే ఇష్టం. నేను సపోటా పండు తీసుకుని తినబోతే లాక్కుని బల్ల మీద పెట్టేసింది. అదేమని అడిగితే పెదవులకంతా జిగురు అంటుతుందని వద్దు అంది. నాకేం అర్థం కాలేదు. తానే ఒక యాపిల్ కోసి గింజలు తీసి ముక్కలుగా కోసింది చాకుతో. శోభనం గదిలో చాకెందుకుందో నాకు అర్థం కాలేదు. అదే అడిగితే నేనే పెట్టాను. ఏదైనా తేడా వస్తే నిన్ను పొడి చేద్దామని అని గట్టిగా నవ్వేసింది. అంతలో ఏదో అనుమానం వచ్చి తలుపుకు కన్నం ఏదైనా ఉందేమో అని చూసి వచ్చింది. అరటిపండు తొక్క తీసి తలుపుకు ఉన్న కన్నంలో పెట్టి చాకుతో లోపలికి నెట్టింది. వచ్చి మంచం మీద బాసిం పట్టె వేసుకుని కూర్చుంది. చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంది. లేరు అన్నాను. కానీ నాకున్నారు. ఏదైనా ఓపెన్గా మాట్లాడడం నాకు అలవాటు అంది. మెడలో పసుపు తాళ్ల నుంచి వచ్చే వాసన, తన శరీరపు చెమట వాసన, మరో పక్క మల్లెపూల వాసన, గదిలో అగరత్తుల వాసన అన్నీ కలిసి వింత పరిమళం వెదజల్లుతున్నాయి. అప్పట్లో నేను ఈనాడులో సబ్ ఎడిటర్గా చేసేవాడిని. ఇంకా ఎన్ని రోజులు అంది మీకు సెలవు? హఠాత్తుగా అడిగింది. ఇంకా 5 రోజులు ఉంది అన్నాను. మా ఊరు వెళ్ళగానే నేను మీతో పాటు వచ్చేస్తాను, తీసుకువెళ్ళిపోండి అంది. సరే అన్నాను సడన్గా. నాకు ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్గానే చూడడం ఇష్టం. అంతేకాని అన్న అని, తమ్ముడు అని వరుసలు కలుపుకొని పిలవడం ఇష్టం ఉండదు. అది నాకు కృత్రిమంగా అనిపిస్తుంది. అలాగని అప్పుడు నేను జీవితంలో నా హద్దులు దాటలేదు. అమ్మా నాన్నలు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం చెయ్యలేదు అంది. రైటర్గా నేను ఎన్నో కథలు రాసినా ప్రాక్టికల్గా ఎడిటింగ్ అవసరం లేని విధంగా ఇలా పొదింగా మాటలు పేర్చడం మొదటిసారి చూసి కొంచెం సానబెడితే తాను మంచి రైటర్ అవుతుందని మనసులోనే అనుకున్నాను. మగపిల్లల కంటే ఆడపిల్లలు మానసికంగా త్వరగా ఎదుగుతారని సైకాలజీ పుస్తకంలో నేను చదివింది గుర్తుకు వచ్చింది. మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు, పర్వాలేదు, ఏదైనా మాట్లాడండి అంది. ఏం మాట్లాడాలో నాకు తోచడం లేదు. తనే యాపిల్ మొక్కలు తనకోటి తీసుకుని నాకొకటి ఇచ్చింది. తరువాత అక్కడ పెట్టిన లడ్డూ సగం తిని మిగిలింది సైడ్లో పెట్టేశాను. ఒకసారి నాకేసి చూసి నవ్వి మిగిలిన సగం లడ్డూ తాను తినేసింది. మీకు ఆటలంటే ఇష్టమేనా అని అడిగింది. లేదన్నాను. కానీ ఏ ఆట ఎలా ఆడాలో, ఆ ఆటలో రూల్స్ ఏంటో తెలుసు అని చెప్పాను. మరి మీ హాబీస్ ఏంటి అన్నది. కథలు, కవితలు, ఆర్టికల్స్, కథానికాలు,
గల్పికాలు, నవలలు రాయడం అంటే ఇష్టం అన్నాను. వామ్మో, రచనల్లో ఇన్ని రకాలుంటాయా అంది. అవును, ఇంకా చాలా రకాలు ఉంటాయని చెప్పాను. పాలల్లో యాలకులు అవి వేసినట్లున్నారు, గుమగుమలాడుతున్నాయి. నేను పాలు తాగబోతుంటే అడ్డుకుని తర్వాత తాగొచ్చు కదా అంది. ఇందాక నువ్వే తాగమన్నావుగా, ఇప్పుడు అంటున్నావు ఎందుకని అని. అలసిపోయినప్పుడు తిరిగి శక్తి పుంజుకోవడానికి తాగొచ్చు కదా అని అంటున్నప్పుడు తన కళ్ళల్లోనూ బుగ్గల్లోనూ సిగ్గు మొగ్గలేస్తుంటే ముచ్చటగా అనిపించింది. నేను మాట్లాడకుండా టేబుల్ మీద పెట్టేశాను. తాను కొంచెం సేపు తన కాలేజీ కబుర్లవి చెప్పింది. నన్ను కూడా చెప్పమంది. మీరు రచనలు చేస్తారు కదా, నా మీద ఏదైనా కవిత ఇప్పటికిప్పుడు చెప్పండి అంది. నేను బిత్తరపోయాను. కమనీయం, రమణీయం, స్మరణీయం, నీ రూపం కళాధారి, విద్యాధారి, మధురాధారి, రావమే వినోదాల విలాసాల కులాసాలు తేలుద్దాం, ఈ చలిలో తమకంలో కౌగిలిలో చేరవే అంటూ అదికొచ్చింది. చెప్పేశాను. సూపర్ అంటూ షేకెండ్ ఇచ్చింది. తమలపాకుల సున్నితంగా, మెత్తగా, చల్లగా ఉన్న ఆ చేతిని వదలాలని అనిపించలేదు. అలాగే పట్టుకుని ఉండిపోయాను. తను కూడా విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. నిద్రలేకనో లేక తన కళ్ళే అలా ఉంటాయో ఏమో తెలియదు కానీ కనుకొలకలు తామర రేకుల్లా ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోయాను. ఓయ్, కళ్ళు తెరిచే నిద్రపోతున్నారా అంటూ నన్ను కుదిపేసరికి మళ్ళీ స్పృహలోకి వచ్చాను. తాను అలాగే వెనక్కి వాలి మంచానికి ఆమూలగా పడుకుంది. నేను దిండుకు ఆనుకుని వెనక్కి వాలి కాళ్ళు పెట్టడానికి చోటు లేక ముడుచుకుని కూర్చున్నాను. కాళ్ళు చాచుకోండి పర్వాలేదు అని తాను అన్నప్పుడు అయోమయంగా చూస్తుంటే తనే నా కాళ్లను లాగి తన కాళ్లపైన వేసుకుంది. అలా లాగినప్పుడు అసంకల్పితంగా నా చెయ్యి తనపై ఎదపై పడింది. తన నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఆ చేతిని అలాగే ఉంచేశాను. చీర మడతల కింద నుండి తన సౌందర్య కళాశాల స్పర్శ తెలుస్తోంది. తన వంటి నుండి మగవాడిని కామనాడులను రెచ్చగొట్టే తామర పువ్వు లోపల ఉండే బొడ్డు నుండి వెలువాడే సువాసన నా ముక్కు పూటాలను తాకుతూ నన్ను ఏదేదో చేయమంటున్నట్టుగా, ప్రేరేపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. కానీ ధైర్యం చాలడం లేదు. బేలగా, మొహమాటంగా, పరిస్థితి అర్థం చేసుకోమన్నట్లుగా తన వైపు చూశాను. తమ కళ్ళెత్తి గదిలో వెలుగుతున్న దీపం కేసింది. అర్థం చేసుకున్న నేను వెళ్ళి దీపం ఆర్పేసి వచ్చి మళ్ళీ మంచం మీదకు చేరాను. ఒడు మీద తల ఆంచిన నాకు తన వెచ్చటి ఊపిరి నా బుగ్గలకు తాకుతుంటే తల అటువైపు తిప్పాను. నా పెదవులకు స్ట్రాబెర్రీ సువాసన గల లిప్స్టిక్ వేసుకున్న తన పెదవులు తగిలాయి. తన పెదవులే నా పెదవుల మధ్యకు చేరాయో, నా పెదవులే ఆమె పెదవులను ఆక్రమించాయో అర్థం కాలేదు. అలా కాలం స్తంభించిపోయిన స్థితిలో ఎంత సమయం గడిచిందో తెలియదు. నా నోరంతా తన అధరామృతాలతో తియ్యగా అయిపోయింది. మా మధ్య గాలి కూడా చొరబడలేనంత గాఢమైన బిగి కౌగిలిలోకి చేరిపోయాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.